అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. మరొక్కసారి మీ మధ్యన నన్ను దేవుడు నిలబెట్టినందుకు ఆయనకి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించిన ప్రియ సహోదరులను బట్టి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గతసారి నేను వచ్చినప్పుడు ఏం వాక్యం చెప్పానో గుర్తుందా? కొద్దిగా కష్టం అంటారా? దేవునితో పొందు, రిలేషన్షిప్, ధన్యకరం అనే విషయం గురించి మనం గతసారి ధ్యానం చేసాం. ఈరోజు కూడా మనందరికీ తెలిసిన ఒక సంఘటన గురించి ధ్యానం చేద్దామని అనుకుంటూ ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన ఒక వాక్య భాగం అదేంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసిన మొట్టమొదటి అద్భుతం. ఏంటండి అది? మొట్టమొదటి అద్భుతం కానా ఊరిలో ఆయన ఒక వివాహానికి వెళ్ళారు. అక్కడ ద్రాక్షరసం కొదవైంది. అక్కడ ఒక అద్భుతము చేసి ఆ కొదువును ఆయన తీర్చాడు. అది మొట్టమొదటిగా ఆయన చేసిన అద్భుత కార్యం. అద్భుత కార్యం జరగడానికి ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. అవి మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితానికి అదెంతో మేలుకరం, ధన్యకరం. ఎందుకంటే ఒక అద్భుతము జరగాలంటే దాని వెనుక ఒక ప్రక్రియ ఉంటుంది. మనం ఏదో చిన్న ప్రార్థన చేసేస్తే అద్భుతాలు జరుగుద్ది అనుకుంటే అది అసాధ్యం. అద్భుతము జరగాలంటే దేవుడు కొన్ని విషయాలు మనలో ఎదురు చూస్తాడు. కొన్ని విషయాలు మనం చేయగలిగితే అక్కడ అద్భుతం జరగడం కూడా అంతే సులువు. మనం ఎంతగా దేవుడు చెప్పినట్లుగా నడవగలిగితే మన పరిస్థితుల్ని ఆయన మార్చగలిగిన దేవుడు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఒకసారి ఆ వాక్య భాగానికి వెళదామా? యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు వివాహమునకు పిలువబడిరి. చాలండి. మొట్టమొదటిగా 2వ వచనం మనం చూద్దాం. ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. అక్కడ మొట్టమొదటిగా జరిగిన ప్రక్రియ ఏంటని చూస్తే ఆహ్వానం. అక్కడ ప్రభు వారికి ఆహ్వానం ఇవ్వబడింది. అంటే ఆ వివాహానికి ఆయనను ఆయన శిష్యులను కూడా వారు పిలిచారు. ఎందుకు పిలిచారో మనకు తెలియదు, కానీ అక్కడ ఒక అద్భుతం జరగాల్సింది కాబట్టి ప్రభు వారిని వారు పిలిచారు. మొట్టమొదటి ప్రక్రియ అక్కడ ఆహ్వానించబడడం, అంటే ప్రభువుని అంగీకరించటం. మన జీవితంలో కూడా ఒక అద్భుతము జరగాలంటే మొదటి మెట్టు ఆయన మనం ఆహ్వానించే వరముగా ఉండాలి. అంటే మన హృదయంలో నివసించటానికి ఆయన ఆహ్వానించే వరముగా మనం ఉండాలి. కేవలం ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదు, కానీ మనస్ఫూర్తిగా మన హృదయంలో ఆయనకి స్థానం మనం ఇవ్వగలగాలి. ఇక్కడ పెండ్లి ఇంటి వారు ఆయనకి స్థానంను ఇచ్చారు కాబట్టే అతన్ని శిష్యుల్ని కూడా పిలిచారు. మొట్టమొదటిగా మన జీవితంలో ఏం చేయాలి? ప్రభువును మనం అంగీకరించి ఉండాలి. ప్రభువును అంగీకరించడం అంటే ఆయనకే ప్రథమ స్థానం మనం ఇచ్చి ఉండాలి. అది మొదటి మెట్టు. అద్భుతం జరగాలంటే మన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఉండాలి? మన యేసయ్యకే ఉండాలి. ఇంకెవరికి కూడా ప్రథమ స్థానం మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అప్పుడే మనం ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం, దీవెన మనం చూడగలుగుతాం. ఇక్కడ అదే జరిగింది. వారు యేసుక్రీస్తుని పిలిచారు కాబట్టే అక్కడ అద్భుతం జరగడానికి మార్గము సరళమయ్యింది. కానీ ఆయన వచ్చాడు. వచ్చినప్పటికి కూడా అక్కడ ఏం జరిగిందంట? ఒక కొదువ ఏర్పడింది. ఏం కొదువ? ద్రాక్షారసం కొదువైంది. అంటే విందు జరుగుతుంది. ఆ విందులో ఆనాడు ఏం చేసేవారు యూదులు? ద్రాక్షరసం పంచిపెట్టేవారు.
ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. అదేంటండి, ప్రభు ఉన్నాడు, ప్రభు అక్కడ ఆసనుడై ఉన్నాడు, అక్కడ కొదువ ఏర్పడటం ఏంటి అని మీరు అడగచ్చు. చాలామందిలో అపోహ, ప్రభు ఉంటే ఇంకేం అవసరం లేదు, అంటే అన్నీ కూడా సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి అనుకోవడం కూడా అపోహే. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి అద్భుతం చేయాలంటే కొన్ని విషయాలు అక్కడ అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రభువారు ఉన్నారు, ఘనమైన వివాహం జరుగుతూ ఉంది, అందరూ భోంచేస్తూ ఉన్నారు, చివరికి ఏం లేదు, ద్రాక్షరసం లేదు, కొదువైపోయింది. అంటే ప్రభు ఉన్న కొదువ ఏర్పడుతుందా, లేదా అక్కడ ఒక ఇబ్బంది కలుగుతుందా? కలగవచ్చు. కలగదు అని చెప్పి మనం 100% చెప్పలేం. ఎందుకంటే కొన్ని అద్భుతాలు చూసినట్లయితే ప్రభు ఉన్నప్పుడే కొన్ని విషయాలు జరిగింది. చూడండి, ప్రభు శిష్యులు కలిసి పడవలో ప్రయాణించారు. అద్దరికి వెళదా అని చెప్పి ఆయనే చెప్పారు. ఆయనతో పాటు శిష్యులు వెళ్ళారు. వెళుతున్న మార్గంలో ఏమైంది? గాలి తుఫాను చెలరేగింది. అదేంటండి, యేసయ్య రమ్మన్నాడు, ఆయన చెప్పాడు కాబట్టి మేము వచ్చామని చెప్పి శిష్యులు అనుకుంటూ ఉన్నారు. ఇదేంటి మధ్యలో ఏంటి ఈ గాలి తుఫాన్ ఏంటి? ఆయన రమ్మన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన గాలి తుఫాన్ ఏంటని చెప్పి వాళ్ళు భయపడ్డారు. భయపడిపోయి ఆయన్ని లేపారని చెప్పి వాక్యంలో మనం చూడవచ్చు. ఆయన నిద్రపోతూ ఉన్నారంట. ఆ సమయంలో ప్రభువా ప్రభువా మేము చనిపోతున్నాం, మునిగిపోతున్నాం అని చెప్పి ఆయన లేపినట్లుగా చూస్తాం. అప్పుడు ఆయన లేచి దాన్ని గద్దిస్తాడు, వారిలో ఉన్న అవిశ్వాసాన్ని గద్దిస్తాడు. మరోవైపు గాలిని తుఫాన్ని కూడా నిమ్మళముగా ఉండని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి దేవుడు ఉంటే మనకి కష్టాలు రావని మరి అనుకోవద్దు. అంటే అందరికీ అది ఉండకపోవచ్చు, కొందరి జీవితాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కానీ మనకొక నమ్మకం ఏంటంటే ఆయన మనతో ఉన్నాడు, మనం మునిగిపోం. ఆనాడు శిష్యులు అనుకోలేదు ఆ విధంగా. మన ప్రభు ఉన్నాడు కదా, ఆయన కదా రమ్మన్నాడు, మనకేం బాధ అని చెప్పి నిశ్చింతంగా ఉండలేకపోయారు. కాబట్టే అల్ప విశ్వాసులారా అని చెప్పి అక్కడ ఆయన సెలవు ఇవ్వడం జరిగింది. మనం ధైర్యం కలిగి ఉండాలంటే ఆయన మనలో ఉండాలి. మన జీవిత ప్రయాణంలో ఆయన మనతో ఉండాలి. ఆయన ఉన్నాడనే నిశ్చయం మనలో ఉంటే మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. ఎటువంటి గాలి తుఫానులు వచ్చినా అది మనల్ని ఏమీ చెయ్యవు అనే ఒక విశ్వాసంతో ముందుకు వెళదాం. కాబట్టి ప్రభువును అంగీకరించడం ఒక ఎత్తు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడటం మరొక ఎత్తు. అటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువు ఉంటే చాలే, నాకంతా సమస్తము నాకు ఓకే, అంతా సంతోషమే అని అనుకుంటే మాత్రం అది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. మన విశ్వాసాన్ని ఆయన పరీక్షించవచ్చు. ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు నా కుమారుడు కుమార్తె ఎలా ఉంటున్నాడు, ఎలా ఉంటుందని చెప్పి చూస్తాడు. యోబుకు కలిగిన ఉపద్రవం ఇంకెవరికి కూడా కలగలేదు. ఆయనతో దేవుడు లేడా? ఉన్నాడు. కానీ కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇదే ఇక్కడ జరిగింది. ప్రభువును పిలిచారు, కానీ అక్కడ ఒక కొదువ ఏర్పడింది. ఫస్ట్ థింగ్, ఇన్విటేషన్. వీ హ్యావ్ టు ఇన్వైట్ ద లార్డ్. మన ప్రభువును మనం పిలవాలి, ఆహ్వానించాలి. ఆయన మన జీవితంలో శాశ్వతంగా ఉండే విధంగా మనం స్థానం ఇవ్వాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతం జరగడానికి మార్గము సరళమవుతుంది. రెండో విషయం అక్కడ చూస్తూ ఉన్నాం. 3వ వచనం చదువుదాం. చాలా వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా. ఫస్ట్ థింగ్ ఇన్విటేషన్, సెకండ్ థింగ్ ఇంటిమేషన్. తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ కొదువ ఏర్పడిందనే విషయాన్ని ప్రభువుకు తెలియచేస్తున్నారు. అదేంటండి, ప్రభువు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన తెలవదా అని మీరు అనుకోవచ్చు. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన ఏం మాట్లాడలేదు, కానీ మరియత వచ్చి ఏం చెప్తుంది, అక్కడ కొదువ ఏర్పడింది, ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి తెలియచేస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి దేవుడు ఎదురు చూస్తాడు. మనం తెలియచేస్తున్నామా? మన అవసరతను ఆయనకు తెలియచేస్తున్నామా? ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసి మనం నిశ్చింతంగా ఉన్నామా అని చెప్పి కూడా ఒక్కొక్కసారి
పరీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే జరిగింది. తల్లి అయిన మరియ ఆయనకి తెలియచేసి అయ్యా ఇక్కడ ద్రాక్షారసం కొదువైంది, నువ్వేమైనా చెయ్యి అని చెప్పి ఆమె తెలియచేసింది. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు అటువంటి పరిస్థితులు గుండా మనని నడిపిస్తూ ఉంటాడు. ఆనాడు బర్తిమీయు ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని చెప్పి దగ్గరగా కేకలు వేశాడు. కానీ ప్రభువారు వచ్చి అక్కడ ఏం చేశారు తెలుసా మీకు? నేనేం చేయాలని అడిగారు. అతను కేకలు వేసేది ఎందుకు? తనకు కంటి దృష్టి కావాలని. కానీ దేవుడు ఒక్కొక్కసారి ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమార్తె ఏ విషయమై తాను అడుగుతూ ఉంది, దేని కొరకు తను ఒక అద్భుతాన్ని అడుగుతుందని చెప్పి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టే ఇక్కడ ఆయనకు తెలియజేయడం జరిగింది. మన జీవితంలో కూడా మనం ఒక్కొక్కసారి తెలియజేయాల్సి వస్తుంది. ప్రభువా ఇది నాకు అవసరం, తండ్రి ఈ ఇబ్బంది నుంచి నేను బయటపడడం నాకు చాలా ప్రాముఖ్యం అని చెప్పి మనం చెప్పాలని కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా చెప్పినప్పుడు దేవుడు అద్భుతము చేయడానికి అక్కడ మార్గం సరళమవుతుంది. మొట్టమొదటిగా ఆయన మనం ఆహ్వానించినప్పుడు అద్భుతం ప్రారంభమవడానికి మొదటి మెట్టు. రెండవదిగా ఆయనకు మనం తెలియచేసినప్పుడు మరొక మెట్టు మనం ఎక్కినట్లే. అద్భుతము జరగాలంటే ఆయన మనం అంగీకరించాలి, ఆయనకు మనం తెలియచేయాలి. మూడో విషయం కూడా మనం చూడాలంటే 4వ వచనం. చాలండి, నా సమయం ఇంకా రాలేదు. చూసారా? నాతో నీకేంటి పని అమ్మా, నాతో నీకేం పని? నా సమయం రాలేదు. నువ్వు చెప్పినంత మాత్రాన ఇక్కడ అద్భుతం వెంటనే జరగదు, ఇంకా కొన్ని ప్రాసెస్ ఉంది, ఇంకా ప్రక్రియ జరగాల్సి ఉంది, నాకు తెలుసు అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. సో మూడవ విషయం మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు వెయిట్. ఫస్ట్ థింగ్ ఇన్వైట్, సెకండ్ థింగ్ ఇంటిమేట్, థర్డ్ థింగ్ వెయిట్. వీ హ్యావ్ టు వెయిట్. ఒక్కొక్కసారి మనం వేచి ఉండాల్సి వస్తుంది. కొన్ని అద్భుతాలు జరగాలంటే, కొన్ని విషయాల నుంచి మనం బయటపడాలంటే కొంత సమయం దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే మనలో ఆ పరిపక్వత రావాలని. చూడండి, ఒక చిన్న పిల్లవాడు కారు నడపాలని చెప్పి తండ్రిని అడిగితే వెంటనే ఇచ్చేస్తాడా? ఎవడు? 10 ఏళ్ళ కుమారుడు తనకు కారు నడపడం వచ్చినా కూడా వెంటనే తండ్రి ఇవ్వడు. ఎందుకంటే తను పెద్దోడు అవ్వాలి, పరిపక్వత రావాలి, అప్పుడే ఆ కారు నడపగలడని చెప్పి తండ్రికి తెలుసు. మనం ఎంత అడిగినా ఒక్కొక్కసారి కొన్ని విషయాలు తామసం అవుతూ ఉంటుంది, కానీ అద్భుతమైతే ఆయన చేస్తాడు. అది మాత్రం వాస్తవం అనే విషయం. వచ్చినప్పుడు అతని వయస్సు 75 సంవత్సరాలు. కానీ అతను కుమారుడు ఎప్పుడు కలిగాడు? 100 సంవత్సరాలు కలిగాడు. అంటే దాదాపు 25 సంవత్సరాలు తను వేచి ఉండవలసి వచ్చింది. అదేవిధంగా యోసేపును మనం చూసినట్లయితే తన 17వ ఏట తనకు ఒక దర్శనం కలిగింది. ఏంటి? తనని అందరూ కూడా మొక్కుతారు అనే ఒక దర్శనం తనకు కలిగింది. కానీ తాను ఆ స్థితికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా మీకు? 30 సంవత్సరాలు పట్టింది. 17వ సంవత్సరంలో దర్శనం కలిగింది. అది నెరవేరడానికి 30వ సంవత్సరం దాకా తాను వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే దేవుడు కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యం చేస్తాడో మనం గ్రహించలేం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన నిర్ణయ కాలంలోనే ఆ కార్యం చేస్తాడు. అబ్రహాముకు అదే చెప్పాడు, నిర్ణయ కాలంలో నీ భార్య గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటుంది అని చెప్పి దేవుని దూతల ద్వారా తెలియచేశాడు. ఆయన ఒక నిర్ణయ కాలం
మన జీవితంలో ఉంచుతాడు. అంతవరకు కూడా మనం వేచి ఉండాలి. అదే ఇక్కడ ప్రభువారు తెలియచేస్తున్న సమయం ఇంకా రాలేదు, నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేయాలి అని చెప్తూ ఉన్నాడు. దావీదు విషయంలో కూడా అదే జరిగింది. దావీదును 15వ ఏటలో సమూయేలు అభిషేకించాడు, కానీ తను రాజైంది 30వ సంవత్సరం. చూడండి, ప్రతి భక్తుడి జీవితంలో కొన్ని సంవత్సరాలు వేచి ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు, అయినా ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు వారు ఎదురు చూశారు. నీలో నాలో కూడా అటువంటి నిరీక్షణను దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం నిరీక్షిస్తున్నామా లేదా? దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరుస్తాడు అనే నమ్మకంతో మనం ముందుకు వెళుతున్నామా లేదా అని చెప్పి దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. అంతవరకు కూడా మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాల్సిందే. ఎందుకంటే అద్భుతం మనకు కావాలి. మన జీవితంలో అద్భుతము కావాలంటే మనం తప్పక వేచి ఉండాల్సిందే. యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు, 60వ అధ్యాయం 22వ వచనంలో చివరి భాగం చదవండి. యెషయా 60:22 చివరి భాగం చూసినట్లయితే, కాదండి, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. తగిన కాలములో ఆయన త్వరపెడతాడంట. అంటే ఆ తగిన కాలం వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోయి మన విశ్వాసంలో సన్నగిల్లి మనం ఉంటే అద్భుతం ఇంకా తామసం అవ్వచ్చేమో. అద్భుతము కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన వైపే మనం చూస్తూ ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే జరిగింది ఈ సంఘటనలో. కాబట్టే ప్రభు అన్నారు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. చూడండి, తర్వాత జరిగిన ఒక ప్రక్రియ ఏంటంటే 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త. ఆయన మీతో చెప్పినది చేయుడనెను. 3వ కార్యం ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని మనం చేయాలంట. మొట్టమొదటిగా ఆయన పిలవాలి, రెండవది తెలియచేయాలి, మూడవది వేచి ఉండాలి, నాలుగవది ఆయన చెప్పినట్లుగా చేయాలి. అది చాలా కష్టం కదండి, ఆయన చెప్పినట్టు చేయాలంటే. ప్రభువుకి ఇష్టమైనది మనకిష్టంగా ఉండదు, మనకిష్టమైనది ప్రభువుకి ఇష్టంగా ఉండదు. దేవుడు అక్కడికి వద్దంటాడు, అబ్బా నేను అక్కడికి వెళ్ళాలి కదా అని అనుకుంటాం. అసలు ఆ మనిషితో నువ్వు సాంగత్యం పెట్టుకోవద్దు అంటాడు, ఆయన అమ్మో మాట్లాడలేకనే ఉండలేనని అంటారు. ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాల్సిన విషయం. దేవుడు వద్దంటే అది వద్దు, దేవుడు చెయ్యి అంటే అది మనం చేయాల్సిందే. అప్పుడే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. నేను మందిరానికి రానండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటానండి, అసాధ్యం. మందిరానికి రావాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేవారు తప్పనిసరిగా సమాజంగా కూడుకోవాలి. సమాజంగా కూడుకొని మనం ప్రార్థన చేయాలని, ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నాకు పనులు ఉన్నాయండి, ఆ సమయంలో నేను రాలేనండి అంటే దేవుని మాటను మీరు తిరస్కరించినట్లే, దేవుడు చెప్పినట్లుగా మీరు చేయనట్లే. మనకు అద్భుతం కావాలంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయాల్సిందే. చేయకపోతే అద్భుతం చూడలేం. మొట్టమొదటిగా ఆయన ఆహ్వానించాలి, తెలియచేయాలి, ఆయన కొరకు వేచి ఉండాలి. నాలుగవదిగా మనం ఆయన చెప్పినట్లుగా మనం చేయగలగాలి. ఆ విధంగా చేసేక ముందు ఒక చిన్న ప్రక్రియ మనం చేయాలి. అదేంటంటే, అక్కడ తర్వాత వచనం మనం చూసినట్లయితే బాణల గురించి రాయబడి ఉంటుంది. చాలండి, 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. అది ఖాళీ రాతి బాణలు, అంటే అది ప్రస్తుతం ఖాళీగా ఉంది. అంటే దేవుడు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు, అది ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండడం అంటే మనం తగ్గించుకోవడం. అంటే నా శక్తి ఏం లేదు ప్రభువా, నేనేం చేయలేను, నీ మీద నేను ఆధారపడుతున్నాను మనం చెప్పగలిగే స్థితి ఖాళీ అయిన పరిస్థితి. ఆయన చెప్పేదాన్ని చేయాలంటే మొట్టమొదటిగా మనలో ఏం ఉండాలి? తగ్గింపు ప్లస్
ఆయన మీద ఆధారపడే తత్వం ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం? మనం ఖాళీ చేసుకున్నప్పుడు, మన అహం మన నుంచి పోయినప్పుడు, మన ఇష్టం మన పక్కన పెట్టినప్పుడు, ఇవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతే మనం ఖాళీ అవుతాం. ఖాళీ అయితే అక్కడ ప్రభు నివసిస్తాడు. ప్రభు ఇష్టం మనం నెరవేరుస్తాం. అది చేయవలసిన కార్యం. సో దేవుడు చెప్పేది చేయాలంటే ముందు మన హృదయంలో వెళ్ళవలసినవన్నీ కూడా వెళ్ళిపోవాలి. దేవుడికి అయిష్టమైన అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి ఖాళీ అవ్వాలి. అప్పుడే అక్కడ అద్భుతం జరుగుతుంది. చూడండి, కొన్ని విషయాలు మన అంతుకు చిక్కవండి. ఎందుకు ఇలా చెప్తాడు ప్రభు, ఎందుకొరకు ఇలా చేయమంటాడు అని చెప్పి మనం ఆలోచించవచ్చు. కానీ అది చేయాలి. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఒక విధవరాలు సారేబాద్ అనే ఊరిలో ఉంది. అక్కడ ఏమైంది? కరువు ఏర్పడింది. కానీ తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ రోజు ఏదో కొద్దిగా పిండి ఉంది, పుల్లేరుకోవడానికి వచ్చింది. అప్పుడు అక్కడ ఒక ప్రవక్త, ఎవరు, ఏలియా, వచ్చి నాకు కూడా ఆ పిండితో భోజనం పెట్టు అన్నాడు. ఎలా ఉంటుంది చూడండి. విధవరాలు, ఆధారం లేదు, తనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఊరంతా కరువు, కొంచెం పిండి ఉంది. దేవుని వ్యక్తి వచ్చి నాకు పెట్టవా అని అడిగాడు. ఎలా ఉంటుంది ఆ పరిస్థితిలో? ఆ వచనం చదువుదాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11, 12 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 17, 11, 12 వచనాలు చదువుదాం. చాలా అండి. దేవుని ప్రవక్త ఏమంటున్నాడు? నాకు మొదటిగా ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకురా అంటున్నాడు. ఆమె లోబడిందా లేదా? లోబడింది. తీసుకొచ్చింది, అని పెట్టింది. ఆ తర్వాత ఏమైంది ఆమె పరిస్థితి? సమృద్ధి. ఆమె పిండికి కొదువు కాలేదు, సమురు కొదువు కాలేదు. అంతగా దేవుడు ఆమెని దీవించాడు. అంటే అసాధ్యమైన పరిస్థితిని కూడా ఆయన సుసాధ్యంగా మార్చగలిగిన వాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయన చెప్పినట్లు చేసినప్పుడే. దేవుని వ్యక్తి, ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు నాకు మొదటిగా చిన్న అప్పం తీసుకురా అంటే ఆమె లోబడింది. ఆయన చెప్తాడులే, ఆయన పని పాటలేదు, నా బాధలు ఆయనకేం తెలుసు, నేను తినే చచ్చిపోతా అని చెప్పి వెళ్ళిపోయింటే అయిపోయినట్టే. అక్కడ అద్భుతం జరిగేది కాదు, దేవుని యొక్క కార్యం బయటపడేది కాదు. కాబట్టి దేవుని యొక్క అద్భుతం జరగాలంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ దేవుడు తెలియచేస్తే మనం చేయాల్సిందే. అప్పుడే దేవుని కార్యం అక్కడ జరుగుతుంది, దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి అటువంటి తీర్మానం తీసుకోవాలని మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఈ విధంగా యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగింది, అంటే శిష్యుల జీవితంలో కూడా జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. చాలా. ఇక్కడ బాణలను ఆయన ఏమంటున్నాడు? నీటితో నింపమని చెప్తూ ఉన్నాడు. అక్కడ కావాల్సింది ఏంటి? ద్రాక్షరసం. ఈయన చెప్పేది ఏంటి? నీళ్లు నింపమని. ఒక్కసారి మన సిచ్యువేషన్ ఉంటే మనం ఏం చేస్తామండి? మనం పరిశీలించుకోవాలి. ఏంటినా అక్కడేమో ద్రాక్షరసం లేదంటున్నారు, ఏమో నీళ్లు పోయి అంటాడేంటి? అక్కడ బంతిలో అందరూ కూర్చొని ఉన్నారు, బంతిలో ఇవ్వాలి అని మనం ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి ప్రభు ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. చూడండి, పేతురు రాత్రంతా చేపలు పట్టాడు, దొరికాయా? ఒక్కటి కూడా దొరకలేదు. కానీ ప్రభు చెప్పాడు, నువ్వు కుడివైపు నీ వాళ్ళని వేయి అన్నాడు. వేసినప్పుడు
సమృద్ధిగా చేపలు వచ్చింది. తను రాత్రంతా కూడా కష్టపడ్డాడు. సడన్గా ప్రభు వచ్చి చెప్తే వింటాడా? నేనైతే వినలేము. ఆయన ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, నేను వెయ్యాలా? నాది తెలవదా? నేను చేపలోడిని, నేను చేపలు పట్టేవాడిని కాదా? ఈయన వచ్చేసి ఏదో కొత్తగా చెప్తున్నాడు ఇటేయమని అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒక మాట అన్నాడు చూడండి, ఆ వాక్య భాగం చదువుదామా? లూకాసు సువార్త 5:5. లూకాసు సువార్త 5:5. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని. మాట చొప్పున, దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున తాను వల వేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు అదే ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు మీకు తెలియచేశాడు. ఒకవేళ సేవకుడు ద్వారా తెలియజేయచ్చు, లేదా మీ ప్రార్థనలో దేవుడు తెలియజేయచ్చు, లేదా దర్శనం ద్వారా తెలియజేయచ్చు, లేదా మీరు వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు సూటిగా దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. తెలియచేసినప్పుడు దానికి మనం లోబడగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఆయన చెప్పినట్లుగా చేస్తేనే అక్కడ అద్భుతం జరుగుతుంది. దేవుని మనిషి ప్రవక్త వచ్చి అక్కడ ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాటకు ఆ విధవరాలు లోబడింది. ఇక్కడ ప్రభు వచ్చి పేతురుకు సెలవిచ్చాడు, కుడివైపు వల వెయ్యి అన్నప్పుడు తాను నీ మాట చొప్పున నేను చేస్తానని చెప్పి తాను లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక అద్భుతం జరగాలంటే ఆయన ఆహ్వానించాలి, ఆయనకు తెలియచేయాలి, ఆయన కొరకు వేచి ఉండాలి, ఆయన చెప్పినట్లుగా మనం చేయగలగాలి. ఇవన్నీ మనం చేయగలిగితే తప్పక మన జీవితంలో అద్భుతము జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడే అక్కడ అద్భుతం ప్రారంభమైంది. అక్కడ పనివారు ఏం చేశారంటే తర్వాత 8వ వచనం చూసినట్లయితే చాలండి, విందు ప్రధాని యొద్దకు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నాడు. ఏం చెప్పాడు? నీళ్లతో నింపండి అన్నాడు. ఆ తర్వాత దాన్ని విందు ప్రధానికి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఆ దాసులకు, ఆ పనివారికి అర్థమయ్యి ఉండదేమో, ఏంటినా నీళ్లు పోయమంటాడు, ఆ నీళ్ళు మళ్ళీ తీసుకెళ్ళమంటాడు అని చెప్పి అనుకుని ఉండొచ్చు. కానీ చేశారు. ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా వారు పాటించారు, చేశారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. ఒకవేళ వారు సొంత జ్ఞానం ఉపయోగించి నీళ్ళేంటి, ద్రాక్షరసం ఏంటి, ఈయనేంటి పొయ్యి అంటాడేంటి అని చెప్పి వారు కాముగా కూర్చొని ఉంటే ఏమయ్యేది? అద్భుతం జరిగేది కాదు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అద్భుతాలు మనం పోగొట్టుకున్న వారంగా ఉన్నామేమో ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు చెప్పినప్పుడు పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా కనపడలేదని చెప్పి మనం వెనుకంచె వేసామేమో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఆయన చెప్పాడంటే దాని వెనుక ఏదో ఒక అద్భుతం దాగి ఉంటుంది. ఆయన తప్పక కార్యం చేస్తాడు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఆ విధంగా మనం జీవించాలనే ఈ మధ్యాహ్న కాల సమయంలో మాటలు మీకు తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి ఆయన్ని మనం అంగీకరించి ఆయనకు మన విన్నపాలు తెలియచేసి ఆయన కొరకు వేచి ఉండి ఆయన మీద ఆధారపడి మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆయన చెప్పినట్లు మనం చేయగలిగితే అక్కడ అద్భుతం ప్రారంభమవుతుంది. నేను ఆ జీవితంలో అద్భుతం ప్రారంభం అవ్వాలంటే ఈ 4 ప్రక్రియలు తప్పనిసరిగా జరగాల్సిందే. అప్పుడే అక్కడ ఒక అద్భుతము జరుగుతుంది. ఎటువంటి అద్భుతం జరుగుతుంది? 10వ వచనం చూద్దాం. చాలండి, చూడండి, ఇప్పటి వరకు పోసిన ద్రాక్షరసానికన్నా ఇది చాలా మంచిగా ఉందని చెప్పి సాక్ష్యం వస్తూ ఉంది. అంటే దేవుని యొక్క కార్యాలు ఎప్పుడూ కూడా మంచిగా ఉంటుంది. ఆయన సృష్టి ప్రారంభంలో మనం చూసినట్లయితే ప్రతి సృష్టిని చేసినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఇది మంచిది అని చెప్పి సెలవిచ్చాడు. అంటే దేవుడు మంచి వాటిని మనకి ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనమే మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనం కోరుకున్న వాటినే మనం అడుగుతూ ఉంటాం. ఎప్పుడైనా సరే
ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ చిత్తమైతే నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేయగలుగుతున్నామా? లేదా మన ఇష్టాన్నే మనం అడుగుచూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఆయన వాటిని మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని ఆ విధంగా తయారు చేస్తాడు. మన స్వకీయ ఇష్టాలని మనం పక్కన పెట్టే విధంగా దేవుడు చేయగలిగేవాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో నడిస్తేనే మనకు మేలు, ఆయన చిత్తంలో మనం నడిస్తేనే అది దీవెనకరం. అప్పుడే ఆయన నామానికి మనం మహిమ తెచ్చే వరంగా ఉంటాం. మనం ఒక విషయం అనుకొని ఒక నిర్ణయం తీసేసుకుంటే అది దేవుని చిత్తమో కాదో అని తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని నష్టాలు మనం చూడవలసి వస్తుంది. కాబట్టి హెచ్చరికగా ఈ మాటలు మనకు తెలియచేయబడుతుంది. ఆయన చెప్పిన వాటిని మనం చేయాలి. చేసినప్పుడే అక్కడ శ్రేష్టమైన ఒక కార్యం జరుగుతుంది. ఆయన ఇచ్చేవన్నీ కూడా శ్రేష్టమైనవి. ఇదే వచ్చిన మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ద బెస్ట్ వైన్ అని చెప్పి రాయబడి ఉంటుంది. ద బెస్ట్ అంటే శ్రేష్టమైనది. అంటే ఇంతవరకు వారు టేస్ట్ చేయని, రుచి చూడని శ్రేష్టమైన రుచితో అక్కడ ద్రాక్షరసం వచ్చింది. దేంట్లో నుంచి వచ్చింది? కేవలం నీటిలో నుంచే వచ్చింది. ఇది మనుషుల కంటికి అసాధ్యం, కానీ దేవునికి సుసాధ్యం. మన జీవితంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఈ ఇబ్బందులు చాలా కష్టమేమో, ప్రభువు కూడా నన్ను చేవిడి చేస్తాడేమో, నాకు అద్భుతం చేయడేమో అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నాకు సమస్తము సాధ్యము అని సెలవిస్తూ ఉన్నాడు. అసాధ్యంగా నీకు కనపడచ్చేమో కానీ నాకు మాత్రం సాధ్యము అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే జరిగింది. మనుషుల కంటికి అసాధ్యంగా ఉన్న విషయాన్ని ఈయన సాధ్యపరిచాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను నన్ను చూచి ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నన్ను ఆహ్వానిస్తున్నావా? నువ్వు నీ విన్నపాలు నాకు తెలియచేస్తూ ఉన్నావా? నా కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? నేను చెప్పినట్లుగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మనం మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. అప్పుడే ఇవన్నీ కూడా మన జీవితంలో జరగడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మధ్యాహ్న కాలంలో మీకు తెలియచేస్తూ ఉన్నాం. మొదటిగా దేన్ని వెతకాలంట? మనం దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమని ప్రభువారే చెప్పారు. అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుని యొక్క రాజ్యాన్ని పక్కన పెడతాం, నీతిగా ఆయన వాక్యానుసారంగా జీవించడం మనం పక్కన పెడతాం. మన దృష్టి అంతా భూలోకపు ఆశీర్వాదం మీద ఉంటుంది. కాబట్టి మనకి ఆశీర్వాదాలు ఒక్కొక్కసారి దూరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన చూపు ఎటువైపు ఉందని దేవుడు చూస్తూ ఉంటాడు. మన దృష్టి కిందే చూస్తూ ఉన్నట్లయితే ఎక్కడి నుంచి అద్భుతం జరుగుద్ది? జరగదు. పైనున్న వాటినే వెదకుడి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పైవైపే చూడాలి, అంటే ప్రభు వైపే మనం చూడగలగాలి. ఆ విధంగా చూస్తున్నప్పుడే దేవుడు మన పక్షాన కార్యము చేయగలుగుతాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక అద్భుతము జరగాలంటే తప్పక ఈ ప్రక్రియలు నెరవేరాలి. ఆయన మనం ఆహ్వానించి, ఆయన అంగీకరించి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. ఆయనకు మనం మన విన్నపాలని తెలియచేయాలి. తెలియచేసి, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇది ఇవ్వు. ఒకవేళ మన స్థలం కావచ్చు, లేదా పొలం కావచ్చు, లేదా బండి కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభువా నాకు ఇది కావాలి అని చెప్పి మీరు అడగచ్చు. కానీ ఒక చిన్న కొటేషన్ పెట్టండి, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వు అని చెప్పి మీరు అడగండి. ఆయన చిత్తంలో మీకు తప్పక కార్యము దేవుడు చేస్తాడు. కానీ మనం చేయవలసిందల్లా ఆయన మీద ఆధారపడాలి. ఆయన కొరకు మనం వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాల్సిందే. ఆయన సమయం వరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే ఈరోజే మన జీవితంలో అద్భుతము జరుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి మన జీవితాల్ని పరిశీలించుకుందాం. ప్రభువా, నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాను, కానీ నా జీవితంలో
నీకు ప్రథమ స్థానం నేను ఇవ్వలేదయ్యా, నా ఇంటి వారికి నేను ఇచ్చానేమో, లేదా నా బంధువులకి మొదటి స్థానం ఇచ్చానేమో, లేదా నేను కలిగి ఉన్న ఆస్తికి స్థానం ఇచ్చానేమో. ప్రభువా, నీకు మాత్రమే మొదటి స్థానం నేను ఇవ్వాలి అని చెప్పి మీరు అడగలిగితే మీరు ధన్యులు. ప్రభువా, నా జీవితంలో ప్రథమ స్థానం నీకే అని చెప్పి మనం ఒప్పుకోగలగాలి. మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. అప్పుడు మన విజ్ఞాపనలు మనం తెలియచేయచ్చు. ప్రభువా, నాకు ఇది కొదువగా ఉంది, నాకు ఇది కావాలి ప్రభువా, అయినను నీ చిత్తం ఏమై ఉన్నదో అది నాకు నెరవేర్చు తండ్రి అని మనం అడగగలగాలి. అడిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఎంతోమంది భక్తులు వాగ్దానం పొందుకున్నారు, కానీ కొన్ని సంవత్సరాల తరబడి వేచి ఉన్నారు. దేవుడు తప్పక నెరవేరుస్తాడు అనే ఒక నిరీక్షణతో, విశ్వాసముతో ఎదురు చూస్తూ జీవించారు. అటువంటి ఆత్మీయ స్థితి నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి అడగగలిగితే మీరు ధన్యులు. ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకునే జీవితం దయచేయండి అయ్యా. నువ్వు సెలవిచ్చేంత వరకు వేచి ఉండే అనుభవం నాకు మాకు దయచేయండి నాయన. తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకోకుండా, తొందరపడి మా స్వకీయ నిర్ణయాలకి తావివ్వకుండా, అయ్యా నీ నిర్ణయం ఏంటో, నీ చిత్తం ఏంటో అని కనిపెట్టుకుని జీవించడానికి మాకు నేర్పించండి అయ్యా. ఆనాడు అబ్రహాము వేచి ఉన్నాడు, కానీ మధ్యలో తన భార్య వల్ల ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. దాని మూలంగా ఇష్మాయేల్ అనే ఒక సంతతి భూలోకంలో ప్రవేశించింది. అయ్యా, ఆ విధంగా మేము ఉండడానికి వీల్లేదు. మేము తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. నీ చిత్తం, నీ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలి అని ఎదురు చూసే ఆత్మీయ స్థితి మాకు దయచేయండి ఆయన అని మీరు ప్రార్థించగలిగితే మీరు ధన్యులు. మన హృదయంలో ఆయనకు అయిష్టమైన వాటిని తీసివేయగలిగితే, ఖాళీ చేసుకుని ఆయన సన్నిధికి రాగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన చెప్పినది మనం చేయగలిగితే తప్పక మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆనాడు విధవరాల జీవితంలో జరిగిన అద్భుతం నీకు నాకు చేయడానికి ఆయన సమర్థుడు. పేతురు కష్టపడ్డాడు, ఫలితం లేదు, కానీ ప్రభువు మాటకు లోబడ్డాడు, అద్భుతాన్ని చూశాడు. ప్రియులారా, ఈరోజు దేవుని మాటకు లోబడ్డానికి తీర్మానించుకుంటున్నారా? మీరు తీర్మానించుకుంటే మీకు ఒక అద్భుతం జరగబోతుంది. మీరు అనుకుంటున్న పరిస్థితులు మారబోతుంది. అది ఎప్పుడు సాధ్యం? అది మీ చేతిలోనే ఉంది. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఆహ్వానించి, ఆయనకు తెలియచేసి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన చెప్పినట్లు చేయడానికి మీరు తీర్మానించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ద బెస్ట్ థింగ్ మీకు కావాలంటే మీరు వేచి ఉండాల్సిందే, ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. అప్పుడు శ్రేష్టమైన వాటిని మీరు పొందుకోగలుగుతారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి తీర్మానం తీసుకోమని మీకు పిలుపునిస్తూ ఉన్నాను. గతించిన కాలము చాలు, కానీ ఇక ముందు ప్రభువా, నా ఇష్టాన్ని కాదు ప్రభువా, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను అని మీరు తీర్మానించుకోగలిగితే మీ కొరకు చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, శ్రేష్టమైన నీ మాటలు ప్రభువా మాకు తెలియచేసినందుకు వందనాలు. నేను అంగీకరించి ఆహ్వానించి ప్రభువా మా విజ్ఞాపనలు మీకు తెలియచేసి నీ కొరకు కనిపెట్టుకుని జీవించి అయ్యా నీ మీద ఆధారపడి నువ్వు చెప్పినట్లుగా చేయడానికి ప్రియులు తీర్మానించుకుంటూ ఉన్నారు. ఎందరైతే ప్రభువా తీర్మానంతో నీ సన్నిధిలో వేచి ఉన్నారో
వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఆశ్చర్యక్రియలు నెరవేరునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. తండ్రి, ఏ ఒక్కరు కూడా ప్రభువా ఉత్త చేతులతో వెళ్ళకూడదు ప్రభువా, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు నాయన. నీ దీవెనలు పొందుకొని వెళ్ళాలి తండ్రి, ధైర్యపరచబడి వెళ్ళాలి, నీ సన్నిధితో వెళ్ళాలి. అద్భుతాన్ని మేము చూడబోతున్నామనే ఒక విశ్వాసముతో వెళ్ళాలి నాయన. అటువంటి భాగ్యం ఇక్కడున్న ప్రతి వ్యక్తికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు అద్భుతము చేయబోతున్నందుకు మీకు వందనాలయ్యా. వ్యక్తిగతంగా ప్రభువా ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరూ తీర్మానించుకొని ధైర్యముతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నువ్వు చేయబోయే అద్భుతము కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగడానికి మీరు కృప చూపండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించమని కోరుచు ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి అద్భుతాలు చేయమని కోరుచు ఉన్నాను ప్రభువా. అటువంటి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు నిండు వందనాలు చెల్లిస్తూ సమస్తమును మీ చేతికి అప్పగిస్తూ నువ్వు మహిమ పొందుకోమని నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఒక చక్కటి వర్తమానాన్ని ఈరోజు మనం విని ఉన్నాం. దేవుడు తన దాసులను నిలబెట్టి ఆయన మనతో మాట్లాడొచ్చారు. మరి చక్కటి వర్తమానం అందించినటువంటి దేవుని యొక్క సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, మరి దేవుడు ఆయనను మనం ఏం చేయాలంటే మన గృహాల్లోకి మనం దేవుణ్ణి ఆహ్వానించాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనలోకి దేవుణ్ణి ఆహ్వానించుకున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మన గృహాల్లోకి, తర్వాత మన బంధువుల గృహాల్లోకి ఎప్పుడైతే ఆయన సన్నిధి తీసుకుని మనం వెళ్తామో మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి అక్కడ పనిచేస్తుంది. గట్టి హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఏం జరిగిద్ది అంటే పిల్లరా, ఒక అద్భుతం జరిగిద్ది. ఈ రోజున మరి అయ్యగారు చెప్పినటువంటి వాక్యంలో నేను ఏ అద్భుతం గురించి నేను దేవుణ్ణి మొరపెడుతున్నానంటే సంఘములో ఆత్మల పంట అభివృద్ధి కలగాలి. హల్లెలూయా. 2024 సంవత్సరంలో ఒకే గురిగా పెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. మన జీవితాలు ఏదైతే మనము మరి ఆశపడి ఎదురు చూస్తున్నాం అన్నీ కూడా కలగాలి అంటే వాక్యంలో చెప్పిన ప్రకారంగా దేవుణ్ణి ఆహ్వానించాలి. ఇంకా ఆ కింద మాటలు ఉన్నాయి కదా, వాటన్నిటి ప్రకారంగా మనము ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, ఎలా అడగాలి? విశ్వాసముతో దేవుణ్ణి అడిగి ఆయన ఎదుట ఆయన దగ్గర ఆయన చెప్పిన పని చేసి వేచి ఉండి ఆయనతో కలిసి మనం ఎప్పుడైతే ఉంటామో ఆ కార్యాలు మనం పొందుకుంటాం. ఈ సమయంలో సాక్ష్యాలకి సమయం ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలు ఏమైనా ఉంటే సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తాను.